తేదీ ఏప్రిల్ 13, 2025 ఆదివారం. U8-00 గంలకు గణపతి పూజ. ఆవాహిత దేవత ప్రాతఃకాల పూజ మూలమంత్ర హవనములు, మహాస్నపనము, గోవు స్పర్శ ధాన్యధీవాసము, నేత్రోన్మీలనం, శయ్య పుష్ప ఫలాధివాసములు, న్యాసమములు. సాహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ. బ్రహ్మణే నమో నమః. భగవాను మాత్రమే అక్షంతలు తీసుకొని అక్షంతల వాసన చూసి మీ భార్య శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య యజమానస్య యారాపస్వరారాపశ్చందాగుస్య భోజ్యోతిగుస్య భోజయోగుస్య పసత్యమాపసర్వాయ నమః. అనంతాయ నమః. గోవిందాయ నమః. అచ్యుతానంద గోవిందేభ్యో నమో నమః. ఆదో గణపతికాక్షం సమాఖ్యాభినదర్శనే పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్ష పునాతో పునరాచమ్యా ఉపసర్గదా భరాకుశోపాశముదేతి ముద్రాం కరైర్మహంత్రీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబా జగదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. చెప్పండి అందరూ కూడా. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థే హరే దేవి నారాయణి నమోస్తుతే. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడ స్వామివారి పాదాల దగ్గర కొన్ని అమ్మవారి పాదాల దగ్గర కొన్ని వేసి నమస్కారం చేసుకోండి. సపరివార మండపస్తే అవాహిత దేవతాభ్యో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాన్ బృహస్పతిర్యర్హద్యమధ్యవాదిగతవర్జనేషు బ్రహ్మజ్ఞానం ప్రథమం ప్రస్తాద్యసేమస్రుతో వేనావః విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్ర సర్వజరేణ నమస్వాహ. ఓం హ్రీం తత్కారిణీ మత్కారిణీ విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్ర సర్వజరేణ నమస్వాహ. హ్రీం తత్కారిణీ మత్కారిణీ విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్ర సర్వజరేణ నమస్వాహ. ఓం హ్రీం తత్కారిణీ మత్కారిణీ విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్రస్య వజ్రేణ నమస్వాహ. హ్రీం తత్కారిణీ మత్కారిణీ విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్రస్య వజ్రేణ నమస్వాహ. ఓం హ్రీం తత్కారిణీ మత్కారిణీ విషహరిణీ మత్కారిణీ విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్రస్య వజ్రేణ నమస్వాహ. ఓం హ్రీం తత్కారిణీ మత్కారిణీ విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్రస్య వజ్రేణ నమస్వాహ. ఓం హ్రీం తత్కారిణీ మత్కారిణీ వజ్రేణ నమస్వాహ. ఓం హ్రీం తత్కారిణీ మత్కారిణీ విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్రస్య వజ్రేణ నమస్వాహ. ఓం హ్రీం తత్కారిణీ మత్కారిణీ విషహరిణీ విషరూపిణీ విషంహణేంద్రస్య
तद्रुद्राय प्रदेतसे मीडुष्टमाय तव्यसे तद्रुद्राय प्रदेतसे मीडुष्टमाय तव्यसे तद्रुद्राय प्रदेतसे मीडुष्टमाय तव्यसे तद्रुद्राय प्रदेतसे मीडुष्टमाय तव्यसे ఎంతటి పండుగైనా ఆరాధన, ఎంతటి పామరుడైనా ఆరాధన. కానీ ఆ అన్నం తింటేనే ఈ జ్ఞానంతో పెద్ద పెద్ద సభలో వెళ్ళి మాట్లాడి వస్తున్నాడు. దానికి మూల కారణమే ఆ అన్నం లేకపోతే ఆ జ్ఞానం లేదు. కాబట్టి ఈ సృష్టిని అన్నం, ప్రతి జీవి అన్నం కోసమే ఉదయం చేసుకుని పడుకునేంత వరకు అన్నం కోసమే పోరాడతాడు. మనుషులు తప్ప, మనుషులు ఎక్స్ట్రా అన్నం కంటే ఎక్స్ట్రా దాటిపోయేదారు. కానీ మిగతా జీవులన్నీ కూడా అన్నం కోసం, నిద్ర కోసమే బ్రతుకుతారు. వాళ్ళకి వేరే ఉండదు. కానీ మనిషి మాత్రం ఉన్నదానికంటే ఇంకా రెండింటి ఎక్కువ చేసుకొని ముందుకెళ్తున్నాడు. అన్నమే ప్రధానం. అటువంటి అన్నానికి ప్రధానమైనటువంటి మూలం బియ్యంలో అమ్మవారిని పడుకోబెట్టడం ద్వారా ఆ అన్నంలో ఉండే, బియ్యంలో ఉండే ప్రాణమంతా కూడా అమ్మవారికి చేయడం ద్వారా 25% పోయింది దోషం. ఈరోజు 20% దోషం కూడా ద్వారా అందులో 50% దైవంతో నిలుపుకుంటారు. ఇవి అభిషేకం చేయడం ద్వారా ఆ విగ్రహం చేసేటువంటి తయారీ పద్ధతి, రాతిలో ఏదైనా లోపాలున్నా, విగ్రహంలో ఏదైనా లోపాలున్నా, చేసేవాడి ఆలోచనలో ఏదైనా లోపాలున్నా, ఇంకేదైనా లోపాలున్నా అన్ని అభిషేకం ద్వారా తొలగిపోతాయి. ఇప్పుడు ఆ విగ్రహం సంసిద్ధంగా తయారవుతున్న రేపు ముహూర్తాల కల్లా విగ్రహం ప్రతిష్టకు సంసిద్ధమై అమ్మవారు సిద్ధంగా అవుతుంది. ఇప్పుడు మనం చేసే ప్రక్రియ వెళ్ళిగా ఒక్కొక్కరు ముందు దంపతుల గురువులు, ముందు సహాయ వాళ్ళు వస్తారు, తర్వాత అర్చకులు, ఆ తర్వాత యజ్ఞంలో కూర్చున్న దంపతులు, తర్వాత మిగతా భక్తులు చక్కగా కూర్చుంటూ ప్రదక్షిణ వేసి బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి అక్కడ అభిషేకం తర్వాత ధాన్యాలు
तां पत्नीकेतिश्रमनिनासः साधुभोगोऽस्मिराश्रेष्मिकेतिवृद्धिर्दुरातमे शुद्धिवासामनान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमतप्रभृद्धर्वान्तर्णतमेकहात् कन्दद्वारान्तरादर्शात् करीशिनी ईश्वरीमो सर्वभूतानां तामिहोपक्मनेश्य श्रीर्मे भदतो अलक्ष्मीर्मे नश्यतो मनसकाममाकोटिपातः सत्यमशीमहे पशूनागो रूपमन्नस्य मनिश्रीश्रयदानिशः कर्तमेन प्रजा भूतामनि सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं कर्ममालिने आपस्वजन्तु स्निग्धारा विरन्मये लक्ष्मी जातवेदो ममावः तामावह जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां विरण्यप्रबोधभयादाज्यवन्वः श्रियः पञ्चदशब्दं श्रीकामसदनं जपेत् आनन्दकर्तमश्चैव चिक्रेतजित विश्रुताः प्रजयस्ते त्रयपुत्रेण सौख्यं लभाम्यहम् अश्वदारितघोराये धनदाये महादने धनं मे सदा देवे सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधान्यं वस्तुष्वादाविवरम् प्रजानां भवति माता आयुष्मन्तं करोतु न क्रोधो न समात्सर्यं न लोभो न स्वामनिः भवन्त्यवृतज्ञानां भक्तानां श्रीचोकञ्जवेत्सदा करुषन्तु देवभावदिवो ब्रह्मविद्युतः सर्ववेदान्यो ब्रह्मद्विषोदिः तद्मप्रिये पद्मे पद्महस्ते पद्मालये पद्मजलायताक्षे विश्वप्रिये विश्वमनोरकोटे तत्पादपद्मं सन्निधत्स्व या सा पद्मासनस्था विभविषदने पद्मभद्रायताक्षे गम्भीरा वन्दनाविस्तनवर्णमितां शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्थापितानेव पुण्यैः नित्यं सा पद्मास्ता मम वसुगृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं वैदिवपदान् करेर्वहन्तीं कमलासनस्था बालार्कुमारिप्रतिमात्रणेत्रा पदेशमम्बाञ्जगणेश्वरेत्रा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते सप्तमविजलमुना पुनन्तो यत्प्रधेया मनसा वाचमसदेवादे भिर्वादनीपति हीनामवित्रियपदो गौरी विमानि सलिलान्तक्षन्ते कपदे द्विपदे सानुनिष्पदे अष्टापदे नवपदिगणान्तवसाद्वलन्तीं वैरोदनीं कर्मफले दुष्टाः दुर्गां देवी मोचनमहन्तवन्ते सुदर्शनस्य नमः आग्नेय त्वमध्यायाद विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यवोदो दैसवे नमः ताम्रो अन्नपदवभ्रस्वमङ्गलः ये चेवागो रुद्रारुदो दिक्षुशिला सहस्रशो वैशाखमेधरायान्यानां पदये नमो नमस्कृताभ्यो जिराकुंसभ्यो विश्वदां पदये नमो नमो शिवभ्यो नक्रञ्चरभ्यो प्रकुन्दाश्रेभ्यो स्वदेभ्यो नमः नमः विविधेभ्यो नमो नमः उगनाभ्यो श्रीमोहदेभ्यो नमो नमः कृष्णेभ्यो दक्षावदेभ्यो नमो नमो भ्रातेभ्यो स्वपदेभ्यो नमो भवानि रुद्राय च नमः श्रीकृष्णवाणिदेशमदे नमो ह्रस्वानि धवामनाय च नमः ग्रहणे च विषीयते नमः वृद्धानि च समृद्धने च नमः अग्रयाय च प्रथमाय च नमः आश्वेताय च नमः शीघ्रयाय च शीघ्राय च नमः पूर्ण्याय च वस्मन्याय च नमः श्रोतस्याय च तेभ्याय च नमः नमसामदेवते आराते गोभ्रवलपूर्वजन्मे क्षयद्वैराज सुखमस्मे भवस्वहेतयः तासामीशान भगवत्पराजेन उपागते वनस्पतिर्भवेत् दिव्यैर्नानागन्धे संयुतः आमरे सर्वैवारा भूगोयं प्रजवतः सर्वमासादेवी नमः पूर्वमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि नैवेद्यम्
అనేనా కృతా మహాసర్వభూతే భగవాన్ సర్వప్రకాశం శ్రీమాధాదేవి దేవతా శరణారవిందార్పణమస్తు ఏతత్పరం శ్రీ కర్మాక దేవతాప్తే దేవస్తు జగదంబ మనసాదేవి మాతాకి మనసాదేవి మాతాకి శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే అందుకోసమే ఈ సమయం మీకు కేటాయిస్తున్నాము. చక్కగా పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి పువ్వులు కానీ పండ్లు కానీ తులసి దళాలు పత్రి దళాలు మిఠాయిలు ఏవైనా పనిచేస్తాయి. ఇప్పుడు వర్ష పోయి ఇప్పుడు ఓన్లీ బియ్యమే. ఇప్పుడు పూలు కాదు, సాయంత్రం పూలు పండ్లు, ఇప్పుడు ఓన్లీ బియ్యమే. ఏమేమి వస్తున్నాయి అమ్మవారిలోకి ఆవాహన అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు అవి బాగా మీరు మనసు పెట్టి ఒక్కసారి లక్ష్యం పెట్టి చెవులు మంత్రాల వైపు పెట్టి మనస్సు అమ్మవారి పైన పెట్టి మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం శయ్యాదివాసం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈశానాయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, భగవత్సదేవ సపత్నే నమః, ఓం ఈశానస్సదేవ సపత్నే నమః, రుద్రస్సదేవ సపత్నే నమః, ఓం భీమస్సదేవ సపత్నే నమః, ఓం ఇది శయ్యాయాం దేవం శ్రావయిత్వా త్రిభిర్వస్త్రై దేవమాచ్ఛాద్య आपो देवी रूपस्तुज मधुमती रयक्ष्माय प्रदाभ्यः तासागस्तारदुहिर्जिता मोषणयस्व पिल्पलाः ओम देवस्य शिरोदेशे भूमौ सहिरण्यं निद्राकलशम् आपो देवीति मन्त्रेण प्रतिष्ठाप्य आपो देवी रूपस्तुज मधुमती रयक्ष्मा प्रजाभ्यः तासागस्तारदुहिर्जिता मोषणयस्व पिल्पलाः अक्षतरु पश्चिमे ईशानाय नमः, भीमाय नमः, उत्तरे पशुपतये नमः, ईशान्याम् ओम महादेवाय नमः, आप्याय सतमे कृते विश्वतः सोममुष्टिः राजस्व संगते इति मन्त्रेण सम्पादिताज्यं मधुसर्पिभ्यः देवम् अभ्यञ्जः आदेशः येन पदोकटु देव याते रक्षोः वित्रागम् अपबाधमानः जनसेना प्रणोयधायजन्मस्माकमेध्यमितार्थानः देवस्य कङ्कणं बद्ध्वा विश्वतश्चक्षुरत विश्वतो मुखो विश्वतो हस्तौ च विश्वतः स्वाहाभ्यान्नपतिहं प्रदत्ते यारथे रक्षोः वित्रागम् अपबाधमानः जनसेना प्रणोयधायजन्मस्माकमेध्यमितार्थानः ॐ देवस्यः क्षत्रः त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा ओम शिवाय नमः, ओम महालक्ष्मी नमः, ओम महागौरी नमः, ओम चंडिकाय नमः, ओम सर्वज्ञाय नमः, ओम सर्वलोकेशिन्ये नमः, ओम सर्वकर्मफलप्रदाय नमः, ओम सर्वविघ्ननाशाय नमः, ओम कल्याणे नमः, ओम देवयोगे नमः, ओम शिवाय नमः, ओम भूमिजाय नमः, ओम निर्गुणाय नमः, ओम आधारविद्ये नमः, ओम ईश्वराय नमः, ओम నైవేద్యం అవి పండ్ల మీద సంప్రోక్షణ ప్రోక్ష అమ్యాలిదిదు దేవతాయ నమః నానావిధ ఫలాన్ నివేదయామి
ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः देवानी समर्पयामि अवतारनामति उत्तराभोजनं समर्पयामि हस्तो पादौ प्रणेया भारती करो गणपतिला सकल मिलुनिया भारती करो गणपतिला सकल मिलुनिया भारती करो गणपतिला सकल मिलुनिया ओ वालुनि प्रेम भरित ओ वालुनि प्रेम भरित नाम गाहुया भारती करो गणपतिला सकल मिलुनिया भारती करो गणपतिला सकल मिलुनिया रत्नांचा मुकुट सिरी पूर्वांकुर त्याही भरी रत्नांचा मुकुट धरी पूर्वांकुर त्याही भरी पांगरीला शैल घरी पीतांबर जलक धरी पांगरीला शैल घरी पीतांबर जलक धरी आपुनिहिला नाम गाऊ आपुनिहिला नाम गाऊ पाय पुसनिया हारती करो गणपतिला सकल मिलुनिया हारती करो गणपतिला सकल मिलुनिया मृगशिरी सरी सारी पहा कितीला नाम गाऊ आपुनिहिला नाम गाऊ पाय पुसनिया हारती करो गणपतिला सकल मिलुनिया हारती करो गणपतिला सकल मिलुनिया विराजिता ओ श्री माता चिन्मंगल विराजिता श्री देवता मानस भासिता ओ श्री माता चिन्मंगल विराजिता ओ श्री माता चिन्मंगल विराजिता भावन विरजानच्च वगागिता मति समाहिता भावन विरजानच्च वगागिता मति समाहिता हृदय पुण्डरीकदहर पीपिता मणि पीपिता हृदय पुण्डरीकदहर पीपिता मणि पीपिता सुजनात्म समाधि योग सुविधिता अजहरादि रूप पराधारता श्री देवता मानस भासिता ओ श्री माता चिन्मंगल नीराजिता ओ श्री माता चिन्मंगल नीराजिता भवदन्तर्याग समाराधना ना साधना भवबन्धमुలను दृंशति योजना मुक्ति सभाजना भवदन्तर्याग समाराधना ना साधना भवबन्धमुలను दृंशति योजना मुक्ति सभाजना చుంచన కోట న్యాయ విచారణ చుంచుము విశ్వేశ్వరి మా భావన శ్రీ దేవతా మానస భాసిత ఓ శ్రీ మాతా చిన్మంగళ నీరాజిత ఓ శ్రీ మాతా చిన్మంగళ నీరాజిత प्रदक्षिण नमस्कारान् समर्पयामि चन्द्रमाच्छादयामि चामराभ्यां विजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि समस्त राजोपचार देवोपचार शक्त्योपचार भक्त्योपचार मंत्रोपचार तंत्रोपचार पूजां समर्पयामि यस्य स्मृत्याजनामोक्त्याद्वत् पूजा क्रियादिषु योनं संपूर्णदान्यानि सद्योनन्दे तपच्छितं చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనేన క్రియమాణ సంకల్పిత మానసాదేవి ప్రతిష్ట యాగ మహోత్సవ ద్వితీయ దివసీయ పూజనేన భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ జగదంబ అర్పణమస్తు. జగదంబా మానసాదేవి మాతా కీ, పవన సుత హనుమాన్ की, राजा रामचंद्र भगवान की, गोपाल कृष्ण भगवान की, नमः पार्वती पतये हर हर महादेव. ఉత్సవగలుగుతారమ్మా, నిలబడుకోవాలి. వార్షికోత్సవం ఉంటుంది. అదే విధంగా ప్రతిసారి అవకాశం ఉంటే మళ్ళీ అమ్మవారు అనుగ్రహిస్తే చండీ హోమం పెట్టుకోండి. ఒకసారి శతచండీ హోమం ఇదే పద్ధతిలో కాలనీవాసులు సహకరించాలి. ఆ చండీ హోమం పెట్టుకోండి. కాలనీకి మీ అందరికీ బాగుంటుంది. పరిస్థితిని బట్టి మీ వ్యవస్థను బట్టి ముందు అడుగులు వేయండి. అన్నీ ఒకటేసారి అంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దశల వారీగా మీరు అది కార్యక్రమం చేసుకోండి. 48 రోజులకు మళ్ళీ అమ్మవారికి అభిషేకం హోమం ఉంటుంది. దాని తర్వాత వార్షికోత్సవాలకు ఎట్లా అనేది మౌలు చేసుకుందాం. ఒక్కసారి అందరూ జగదంబా మానసయాదేవి మాతా కీ జై, జగదంబా మానసాదేవి మాతా కీ జై, జగదంబా మానసాదేవి మాతా కీ జై. నమః పార్వతీ, చేతులు పైకెత్తి, నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర హర. రాజ రామ మన ఆత్మ రామ మన సీత రామ మన, రామ మన రాజ రామ మన ఆత్మ రామ మన సీత రామ మన, రామ మన రాజ రామ మన ఆత్మ రామ మన సీత రామ మన, రామ మన రాజ రామ మన ఆత్మ రామ మన సీత రామ మన. కుంజ విహార గోవింద మానస గోర గోవింద, కుంజ విహార గోవింద మానస గోర గోవింద, కుంజ విహార గోవింద మానస గోర గోవింద, కుంజ విహార గోవింద మానస గోర గోవింద. నారాయణ 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 నారాయణ. హరి మనా తుమి గోవింద మనా తుమి గోపాల మనా, హరి నారాయణ. హరి మనా తుమి గోవింద మనా తుమి గోపాల మనా, హరి నారాయణ. శ్యామ మన ఘన శ్యామ మన మేఘ శ్యామ మన రాధే శ్యామ మన, శ్యామ మన ఘన శ్యామ మన మేఘ శ్యామ మన రాధే శ్యామ మన, శ్యామ మన ఘన శ్యామ మన మేఘ శ్యామ మన రాధే శ్యామ మన, శ్యామ మన ఘన శ్యామ మన మేఘ శ్యామ మన రాధే శ్యామ మన. కుంజ విహార గోవింద మానస గోర గోవింద, కుంజ విహార గోవింద మానస గోర గోవింద, కుంజ విహార గోవింద మానస గోర గోవింద, కుంజ విహార గోవింద మానస గోర గోవింద. హరి మనా తుమి గోవింద మనా తుమి గోపాల మనా, హరి నారాయణ. జయ హరి మనా తుమి గోవింద మనా తుమి గోపాల మనా, హరి నారాయణ. నారాయణ 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 నారాయణ
చిన్న 2 నిమిషాల్లో. వీనికి ఎందుకు ఆపడం ఎందుకు తెలుస్తుంది కదా. ఇక చూడండి, ఆవును కొట్టిండు, ఎవరికి నీళ్ళు వస్తే నీళ్ళు ఇవ్వలేదు, అన్నం ఇవ్వలేదు, ఆఖరికి వీడి ఖాతాలో గోహత్య పాపం కూడా తగలేదు. ఆ గోవును కొట్టి 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 కట్టతో కొడితే దానికి గాయమయ్యి అది పుండై అది కూడా చచ్చిపోయే స్థితికి వచ్చింది. ఆ చావు కారణం వీడే, గోహత్య పాపం కూడా వీడి ఖాతాలో ఉన్నది. ఇక వీనికి ఎందుకు ఆపుతున్నారు? యమలోకం పంపించేసేయండి, వేడి వేడి నూనెలో వేగించేస్తాం వీరికి అని యమభటులు వాదిస్తున్నారు. ధర్మదేవత ఇంకా ఆపుతుంది, ఇంకేదో ఉంది ఇక్కడ మర్మం. అన్ని రకాలుగా చూస్తున్నారు. నీళ్ళ దానం చేసిండా? లేదు. అన్నదానం చేసిండా? లేదు. ఎవరికైనా మాట సాయం చేసిండా? లేదు. తల్లిదండ్రులు గౌరవించిండా? లేదు. సమాజాన్ని గౌరవించిండా? లేదు. ఏదో బండరాయి, మూర్ఖుడు. వీళ్ళని ఎట్లాగండి ఆపుతున్నారు అని అంటే అప్పుడు ధర్మదేవత సూక్ష్మదర్శిని ద్వారా ఒక తెర చూయిస్తున్నది. ఎప్పుడైతే ఇక్కడ రాబందులు, ఈ గద్దలు వచ్చి ఆ యొక్క ముక్కలను తన శరీరం యొక్క భాగాలను పట్టుకొని అవి ఏం చేస్తాయి, తమ పిల్లలకు మాంసం అందించడానికి ఎగురుతాయి కదా. నోట్లో పట్టుకొని ఎక్కడో చెట్టు పైన ఉంటుంది గద్ద యొక్క గూడు, ఆకాశంలో ఎగురుతుంది అది గద్ద. ఆ ఒక మాంసం ముక్కలో ఈ తొడ భాగం దొరికిందట. తొడ భాగం దొరికింది ఆ రాబందు. అది ఎగిరి వెళుతూ ఉంటే ఆ మాంసం కోసం మిగతా పక్షులు వెంటబడ్డాయట. గద్దలు మాకు కావాలి ఆహారం కోసం బ్రతికే పక్షులు. ఈ రాబందు ఏం చేసింది, బరువు అయినటువంటి మాంసం ముక్కను నేనెక్కడ మోస్తూ, ఈ గద్దలు వచ్చేటట్టు లేవు నాకు, ఏదో రకంగా నా ప్రాణాన్ని కాపాడుకుంటా అని ఆ నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్కను, కాలి యొక్క తొడ ముక్కను వదిలిపెట్టిందట. అది వచ్చి చక్కగా గంగా నదిలో పడ్డది. అక్కడ కదా ధర్మదేవత ఆపింది. ఆ పుణ్యం కాస్త గంగా నదిలో ఎప్పుడైతే మాంసం ముక్కం పడ్డదో ఈ వాహినుడు పాపం అంతా అగ్నిలో వేసినటువంటి బూడిదలాగా అయిపోయినట్టు పటా పంచలు అయిపోయి వీడికి మోక్షం దొరికింది. అంటే ఈ కథలో నీకేంటిది, మనమందరం మర్డర్లు చేసి గంగలో మునగాలనా, దొంగతనాలు చేసి నీళ్ళల్లో మునగాలనా? కాదు. ఈ వాహికుడు జన్మ వృత్తాంతం చాలా గొప్పది. అంతకుముందు ఎంతో జన్మాల పుణ్యం ఉన్నది. అక్కడ పుణ్యంలో సంపాదించుకోక కర్మభ్రష్టుడై ఈ జన్మలో ఎత్తిండు. ఆయన పై జన్మలు 6 జన్మలు చాలా పుణ్యప్రదమైనటువంటి వాహికుడట. వాడే కోరుకున్నాడట, ఈ పుణ్యం వల్ల నాకేం లేదు. చూసిరు కదా మీరు, రామదాసు కన్నమయ్యకి ఏం మిగిలినాయి, మిగతాది భార్యా పిల్లలను వదిలిపెట్టిపోయే పరిస్థితి వాడది. మోక్షం అంటే అట్లా ఉంటుంది. భార్యా పిల్లలను కూడా వదిలిపెట్టి నడి అంగట్లో వదిలిపెట్టిపోవాలి, అది మోక్షం. మరి ఇటువంటి స్థితి ఎందుకు నాకు? నేను మంచిగా ఐశ్వర్యవంతుడై పుట్టాలి, దేవుణ్ణి పూజించకుండా పుట్టాలి అని కోరిండట. అందుకే ఈ జన్మనిచ్చాడు దేవుడు. కానీ గత 6 జన్మల పుణ్యం వాసన ఈ మాంసం ముక్కను మోక్షానికి దారి తీసింది. అట్లా మనం కూడా గంగా నది మహత్యం చెప్తున్నా నేను. ఇందులో దుశ్శాసనుడు చీర లాగిండు, నేను లాగుతానంటే కాదు, అది కాదు తీసుకోవాల్సింది. మనం ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటి, గంగా నది ఎంత పరమ పవిత్రమైనదో దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అట్లా అని ప్రొద్దున లేచి పాపం చేస్తా, మధ్యాహ్నం కాశీ గంగలో మురుగుతా అంటే కుదరదు. మన జన్మ వాసన, అటు జన్మలు ఇటు జన్మలు అన్ని పుణ్యంతో కూడుకున్నాయి. ఇప్పుడు కేవలం ఇది గంగా నది మహత్యంగానే దీన్ని తీసుకోవాలి మీరందరూ. ఇట్లా గంగా నది అంటే సర్వశ్రేష్టమైనటువంటిది. ఆ గంగమ్మ అందరినీ కూడా తరింపజేస్తుంది. అటువంటి గంగా నది అంటేనే పరమేశ్వరుడికి ఇష్టము, వారణాసి అంటే ఇష్టము. అందుకే ఏదైనా సందర్భాల్లో 9 రోజులు మనం నిద్ర చేసి వచ్చేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. మన జీవితానికి కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళి తరించాలి. విశ్వనాథుడు అంటే విశ్వానికి నాథుడు, అంటే ఈ విశ్వమే అయినా విశ్వనాథుడు అంటే గొప్ప, పతి అంటే పెద్ద, నాథుడు అంటే పెద్ద. అటువంటి విశ్వనాథుని దర్శనం చేసుకొని తరించి ఈ సందర్భంగా మానసాదేవి అనుగ్రహం ద్వారా ఈ వేదిక ద్వారా 2 రోజులు జరిగినటువంటి ఈ శాస్త్రమైనటువంటి కార్యక్రమాలు మీ అందరి యొక్క జీవితాల్లో అనుగ్రహాన్ని నింపాలని, ఆ మానసాదేవి అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుతూ ఈ 2వ రోజు కార్యక్రమాన్ని ఆ పరమేశ్వరుని యొక్క పాదాక్రాంతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటూ రేపు మళ్ళీ 8 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తామని అమ్మకు ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జగదంబ మానసాదేవి మాతాకి జై.